ఏడబ్ల్యూఎస్ టీం వారందరికీ నా యొక్క వందనాలు. నన్ను ఈ గ్రూప్కి పరిచయం చేసిన సిస్టర్ దివ్య గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. నేనేం పెద్ద వాక్యం చెప్పను, వాక్యం నాకేం తెలియదు, కానీ దేవుడు నా కాలింగ్ ఏంటంటే స్త్రీలను ప్రోత్సాహపరచడం, స్త్రీలను బలపరచడం, ఎక్కువ అన్న బలపరచడం నా యొక్క దేవుడు నాకు ఇచ్చిన తలాంతు. సో ఇదంతా స్త్రీల గుంపే కాబట్టి నేను ఒక ఇద్దరు స్త్రీల గురించి ఈరోజు డిస్కస్ చేయాలి, మీతో మాట్లాడాలని నేను కోరుకుంటా ఉన్నాను. మొదటిగా మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 2-3 వరకు దయచేసి ఎవరైనా చదివి సాయం చేస్తారా? మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం, 25వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువుకున్నాం. నందు ఆస్తిగల వాడకు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలలో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అంతేనా? అదే అండి, చదవండి. ఎన్ని వరకు చదవాలి? ఎన్ని వచ్చిన? 3:1 చదవండి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనం చెల్లించుకున్నాం కదా. ఈ యొక్క వాక్య భాగంలో నుంచి మా అందరితో నాతో కూడా మాట్లాడండి. మేమేం నేర్చుకోవాలో స్త్రీలంగా, భార్యలంగా, అయ్యా నీ యొక్క భక్తులంగా మేము ఎలా ముందుకు వెళ్ళాలో మీరు మా అందరితో మాట్లాడండి. నన్ను సంపూర్ణంగా నీ స్వాధీనంలో తీసుకున్న స్వబుద్ధి, నా సొంత జ్ఞానము, తెలివి పనులు చేయకూడదు ప్రభువా. కేవలం నీ ఆత్మ నడిపింపు దయచేసి నా స్వరాన్ని వాడుకొని మా అందరి హృదయాలు, అయ్యా నీకు వాక్యం సెలవిస్తుంది, నీ వాక్యం జీవము గలదై ప్రభా, 2 అంచుల ఖడ్గము గలదై ఎముకలను, మూలుగలను, కీళ్లను, హృదయాన్ని చీల్చుకుపోయేంత శక్తివంతమైన వాక్యం అని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అంటే ఇక్కడ ఒక స్త్రీ కనపడతా ఉంది మనకి, సుబుద్ధి గలదంట. ఈమె పేరు అబిగయీలు. అందరూ ఒకసారి పలకండి, అట్లనే పలకండి. నేర్చుకున్నాం, మనం కూడా వాక్యం నేర్చుకున్నాం. ఎందుకంటే బైబిల్ పదాలు చాలా కష్టంగా ఉంటాయి, హీబ్రూ, గ్రీకు పేర్లు, పదాలు, కాబట్టి నేర్చుకున్నాం, పర్లేదు. అబిగయీలు, ఈ అబిగయీలు నాబాలు భార్య. నాబాలు అంతా వెనకాల ఉంది, చాలా దుర్మార్గుడు, చాలా మోటువాడు, కాలేబు సంతతి వాడు అని రాయబడి ఉంది. అయితే ఇదంతా చదవలేను, చదివితే చాలా టైం పోతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ కర్మేలు పర్వతం దగ్గర ఈయన కాపురం ఉంటాడు. చాలా ఆస్తిపరుడు ఈయన. ఎవరంటే నాబాలు. ఇంతకు ముందుకు ఈ నాబాలు గొర్రెల కాపరులకి గొర్రెలు ఎలాంటి తోడేళ్ళు, దొంగలు పట్టుకొని పోకుండా ఉండడానికి దావీదు వాళ్ళు తరమబడుతున్నప్పుడు, దావీదు సైన్యము కొడుకు చేత, సౌలు చేత తరమబడుతున్నప్పుడు అక్కడ కొన్ని రోజులు వీళ్ళు అరణ్యంలో కాపురం ఉంటారు. అయితే ఈ నాబాలు గొర్రెలకు వీళ్ళు కాపుదలు ఉంటారు, ఎలాంటి దొంగలు కానీ తోడేళ్ళు కానీ పడకుండా. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ దావీదు అరణ్యంలోకి వస్తాడు, తరమబడుతుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి కొంచెం ఆకలి వేస్తుంది, ఆహారం అవసరం పడుతుంది. అప్పుడు నాబాలు గుర్తుకొస్తాడు దావీదుకి. ఏమంటాడంటే, మనం పూర్వము వాళ్ళకి కొంచెం మనకి హెల్ప్ చేసినాం కదా, ఇప్పుడు మనం ఆకలితో ఉన్నాం, సో ఒకసారి మీరు వెళ్ళి నాబాలుకు కొంచెం ఆహారం పంపించమని చెప్పని దావీదు 2 పని వాళ్ళని పంపిస్తాడు. ఈయన ఏం చేస్తాడు, నాబాలు ముందే మోటువాడు, దుర్మార్గుడు కదా, యెషై ఎవడు, దావీదు కుమారుడు ఎవడు నాకు తెలియదు అని చెప్పేసి కొంచెం మాట్లాడతాడు, కృతజ్ఞత లేని మనిషి. అయితే ఈ విషయం పనివారికి అర్థమైపోయి ఏం చేస్తారంటే, వాళ్ళు దావీదుకి వెళ్ళి చెప్పగానే దావీదు చాలా ఉగ్రతతో, కోపంతో ఆ ప్రాంతంలో ఉన్న మగ శిష్యులను అందరినీ చంపడానికి 400 మందితో బయలుదేరి యుద్ధానికి వస్తూ ఉంటాడు. అప్పుడు ఆ నాబాలు పనివారికి అర్థమవుతుంది ఏమనంటే, వీళ్ళు మన ప్రాంతాన్ని నాశనం చేయడానికి వస్తున్నారని. దావీదు మహారాజు సంగతి వాళ్ళకి తెలుసు. సో వెంటనే వచ్చి ఎవరికి చెప్తున్నారంటే అబీగయీలుకి చెప్తున్నారు. అబీగయీలు దగ్గర నిజంగా పొగిడితే మనల్ని దేవుడే పొగడాలండి, మనుషులు పొగడొద్దు. ఏమంటున్నారు తెలుసా, ఇక్కడ ఈ స్త్రీ అంత సుబుద్ధి గలదంట, మళ్ళీ రూపసి అంట. చూడండి, బుద్ధి వేరు, సుబుద్ధి వేరు, గుణం వేరు, సుగుణం వేరు, మంచిది వేరు, చాలా మంచిది వేరు. అయితే ఈమె బుద్ధి గలది కాదంటుంది, కానీ దేవుడు ఎలా రాపిచ్చాడంటే ఈమె పేరు సుబుద్ధి గలదై, చాలా సుబుద్ధి గలదంట అండి, ఎంత మంచిదో. నెక్స్ట్ రూపసి అంట. దేవుడే పొగడాలి మనల్ని, ఇంకెవరు పొగడొద్దు.
అయితే ఈమె రూపసి సుబుద్ధి, ఈమె దగ్గరికి సుబుద్ధి గలది, మంచిది, పని వారితో సాంగత్యం, మంచి సన్నిహితం ఉన్న వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ అబీగయిల్ ఏం చేస్తుందంటే వెంటనే భర్త మూర్ఖుడు, మోటువాడు, దుర్మార్గుడు అని తెలిసి ఆయనకు తెలియకుండా దావీదు దగ్గరికి వెళ్ళడానికి, కింది వచనాల దగ్గరికి మనం వస్తే ఒక మాట ఉంటుంది అక్కడ, ఏమని ఉంటుందంటే వాళ్ళకి అందుకు అబీగయిలు 18వ వచనంలో ఉంటుంది, నాబాలుతో ఏమి చెప్పక త్వరపడి 200 రొట్టెలు, 2 ద్రాక్షరసపు తిత్తులు, 5 గొర్రెల మాంసము, 5 మానికల వేసిన ధాన్యము, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరపు అడలు గార్ధబముల మీద వేయిస్తుంది. ఇదంతా సాధ్యమే అవుతుందా అండి ఒక స్త్రీకి? ఆలోచిద్దాం ఒకసారి. మనకి ఇంటికి ఎవడన్నా గెస్ట్ వస్తే ఒక 5 రొట్టెలు చేసి పెట్టడానికి ఎంత కష్టం అవుతుందో మనకి కదా. సో ఇక్కడ 200 రొట్టెలు చేపించిందంట, 5 గొర్రెల మాంసం అంటే మనకు ఒక పెళ్లి వండిచ్చిందంట. మరి అక్కడ 400 మందిని చల్లార్చాలి వెళ్ళి, వండిచ్చి గార్ధముల మీద వేసి వెళ్ళి మళ్ళీ కింద వచనాల్లో ఉంటది, దావీదుని దూరం నుంచి చూసి సాష్టాంగా సాగిలా పడిపోతుందండి. సాగిలా పడిపోయి దావీదు కోపాన్ని అంతా తగ్గిస్తుంది. అసలు ఈమె కూడా ఆస్తిపరురాలే, 3000 గొర్రెలకి యజమానునికి భార్య అంటే ఈమె కూడా తక్కువ ఏం కాదు, మంచి సెటిల్డ్ ఫ్యామిలీ. కానీ రాజుని చూడగానే సాష్టాంగా పడిపోతుందండి. పడిపోయి నా ఏలినవాడా ఇదే మాట వినపడతా ఉంటుంది మనకి. అయితే ఎప్పుడైతే ఆ దావీదు ఆ మాటలు వింటాడో ఆయన కోపం చల్లార్చుకుంటాడు. ఈమె ఎంత ఓపికస్తురాలో నాకు బాగా టచ్ అవుతా ఉంటుంది చదువుతా ఉన్నప్పుడు ఈ స్టోరీ. అయితే వాళ్ళని ఆ కోపం తగ్గించి వాళ్ళ ఆకలి చల్లార్చి ఆ శిశువులను తప్పిస్తుందండి. తప్పించడమే కాదు, ఆ పని వారితో సాంగత్యం కానీ ప్రభు ఆమె పేరు ఎంత నీట్గా రాపిచ్చిందంటే, సుబుద్ధి గల భార్య, సుబుద్ధి గలది, ఎంత చక్కటి మాటలు కనపడతా ఉంటాయి. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, మనం ఒక సంఘంగా అబీగయిలుతో మనం పోల్చుకున్నట్లయితే అబీగయిలు ఒక సంఘం సాదృశ్యం. మనం కూడా సంఘానికి సాదృశ్యంగా ఉన్నప్పుడు మనం కూడా భార్యలమే, అందరం ఆల్మోస్ట్ ఇక్కడ అందరు స్త్రీలమే ఉన్నాం. అయితే నువ్వు రక్షింపబడిన తర్వాత నీ భర్త తాగుబోతు, దుర్మార్గుడు, మోటువాడు, సరే సెకండరీ, మంచి భర్తలు కూడా ఉంటారు. సో నువ్వు ఈ లోకం కనపడుతుంది, నాబాల్ని మనం లోకంతో పోల్చుకోవాలి. పోల్చుకున్నప్పుడు ఏమవుతుందంటే రక్షింపబడిన తర్వాత మనకు వస్తాయి శ్రమలు. నిజంగా దుర్మార్గపు మాటలు వస్తూ ఉంటాయి మన మీదకి, అవమానాలు, నిందలు వస్తూ ఉంటాయి, ఏమేమో మాట్లాడతారండి, ఏం అర్థం కాదు అసలు ఏం మాట్లాడతారు. కనుక అవన్నీ కూడా భరించే వారంగా మనం ఉండాలి. అబీగయిలు నిజంగా భర్తతో ఎలా ఏగిందో అనిపిస్తుందండి నాకు. బయట వాళ్ళతో వేరు, ఇంట్లో ఉన్న వాళ్ళతోని ప్రతిరోజు యుద్ధం అంటే ఎదుర్కోవడం అంటే చాలా కష్టం. చూడండి ఎంత కృతజ్ఞత లేనివాడు, తాగి మత్తిల్లు ఉంటాడు. కింద ఒక మాట ఉంటుంది, ఎక్కడంటే 39వ వచనంలో, నాబాల్ని యెహోవా మొత్తుతాడు, మొత్తగా అతను చనిపోయాను. నేనేమంటున్నానంటే కృంగిపోవద్దు. ఇప్పుడు లోకం అంటుందని క్రైస్తవ్యాన్ని మనం నీరసించిపోవద్దు విశ్వాసంలో. నాబాల్ని కొన్ని రోజులు భరించింది, చాలా రోజులు భరించింది. ఒక పీరియడ్ ఆఫ్ టైం వచ్చింది అబీగయిలుకి, దేవుడికే కోపం వచ్చింది, దేవుడికే టైం వచ్చేసింది, నాబాల్ని మొత్తేసింది, చనిపోయింది. నీకు నాబాలు లాంటి శ్రమలే ఉండొచ్చు, నాబాలు లాంటి లోకం నీ పక్కన ఉండొచ్చు, నాబాలు లాంటి మేకులు ఉండేమో నీ ఇంట్లో, నాకు తెలీదు. అయితే నేనేమంటున్నానంటే అబీగయిలు లాగా నువ్వు కొంచెం ఓపికతో ఉండి, అబీగయిలు లాగా నువ్వు ఒక సాక్షిని సంపాదించుకొని దేవుడి దగ్గర సంపూర్ణంగా నువ్వు సాగిలా పడగలిగితే ఖచ్చితంగా ఒక పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. ఆ టైంకి నీ దగ్గర నుంచి ఆ నిందలన్నీ దేవుడు తొలగిస్తాడు, ఆ నాబాలు వంటి సమస్యలు తొలగిస్తాడు. లేకపోతే ఒకవేళ భర్తలు అలా ఉంటే భర్తల్ని దేవుడు మార్చే టైం ఒకటి వస్తుంది. అది మనం గమనించుకుంటూ విశ్వాసంలో ముందుకు వెళ్ళాలని నేను నాబాలు గురించి, అబీగయిలు గురించి చెప్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే అబీగయిలు సాక్ష్యాన్ని సంపాదించుకుంది. ఎలాంటి సాక్ష్యం అంటే, నువ్వు మనుషులు చెప్తే ప్రోత్సాహపరుస్తే 2-3 రోజులే ఉంటుంది, కానీ దేవుడు ప్రోత్సాహపరుస్తుండు. ఎలా అంటే మంచిదంటే సుబుద్ధి గలదంట, ప్రభు ఎంత బాగా రాపిస్తుందండి. మంచి గుణవంతురాలు, చాలా గుణవతి, పరిచర్య చేయి స్త్రీ ఇక్కడ కనపడుతుంది. ఎందుకు పరిచర్య చేయి స్త్రీ అని నేను అంటున్నానంటే, అవన్నీ వండుకొని పోవడం, అవన్నీ సిద్ధపరచడం, 400 మందికి భోజనం సమృద్ధిగా సిద్ధపరచడం అంటే పని వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ ఒక ఆర్గనైజేషన్ అనేది ఉండాలిగా, అంటే చెయ్యాలిగా, ఒక దాని మీద అధికారిగా ఉండి వారికి చేపించాలి కదా. ఒక రాజభోజనం అంటే ఎలా ఉండాలి, మళ్ళీ అవన్నీ చేయగలిగినటువంటి మంచి పరిచారకురాలు.
గుణవతి, సుబుద్ధి గలది, అందగత్తె, ఓపిక గలది, అంత భర్తని భరిస్తుంది, 2 ప్రభు చేత సాక్ష్యం సంపాదించుకుంది. నేనేమంటున్నానంటే సాక్ష్యం సంపాదించుకోవడం కష్టం. అన్ని చేస్తాం కానీ క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత కొన్ని మనలో నుంచి చచ్చిపోవు. ఎలా అంటే ఇప్పుడు మనం కుటుంబంలో కొంతమందికి ఓర్చుకోలేని స్వభావం ఉంటుంది. కొంతమందికి ఏదైనా తప్పు కళ్ళ ముందు జరిగితే దాన్ని మనం మన తప్పు కాకపోయినా మనం ఎందుకు భరించాలి అలాంటి శీలంగా కొంచెం తొందరగా ఉప్పొంగే స్వభావం ఉంటుంది మన లోపల. ఈమె ఎన్ని రోజులు దాచిపెట్టుకుందో, ఎంత భరించిందో సాక్ష్య జీవితం. అంటే ఒక క్రైస్తవ విశ్వాసకి సాక్ష్యం ఎంత ఇంపార్టెంట్ అంటే కొడవలి కంటే పీడి తెలుసుగా, మీకు అర్థమవుతుందో కదా, హైదరాబాద్ వాళ్ళుగా మీరు చాకు తెలుసుగా, కూరగాయలు చాకు కట్ చేస్తాం కదా, కూరగాయలు కట్ చేయడానికి చాకు ఎంత షార్ప్ ఉన్నా కూడా పట్టుకోవడానికి వెనకాల అది ఉండాలి. అది ఉంటేనే టక కట్ చేసుకుంటూ వెళ్తాం. సాక్ష్యం కూడా అంతే. క్రైస్తవ జీవితానికి నీకు ఎంత వాక్యం తెలిసి, ఎంత ప్రార్థన దేవుడికి ఎంతగా నువ్వు దగ్గర ఉంటావో నెక్స్ట్ సాక్ష్యం కూడా అంతే ఉండాలి. క్రైస్తవ జీవితంలో రక్షింపబడిన తర్వాత నీ మాటలు, నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ ప్రార్థన జీవితం, నీ కుటుంబంలో, నీ సొసైటీలో లేదా నీ ఆఫీస్లో, నీ నైబర్స్ మధ్య కొంచెం మార్పు కనబడాలి. ఆ సాక్ష్యం లేకపోతే మనం సువార్త చేయలేం. సువార్త చేస్తే ఇప్పుడు పొద్దుగూకులు మనమే ఏడ్చుకుంటాం, మా ఇంట్లో ఈ సమస్య ఉంది, నాకు అది ఉంది, నేనేం లాభం అండి, నేను ఇంకా అభివృద్ధిలోకి రావట్లేను, ఇంకా మా పిల్లలకు జాబ్ రాలేదు, ఇంకా మా పిల్లలకు పెళ్లి కాలేదు, నేను ఎంత చేసినా కూడా మా ఇంట్లో చిల్లులు వేసినా సంచిలోకి పోతుందని నువ్వు చెప్పినావు అనుకో పక్కనోడికి, అమ్మ నీ దేవుడు నీకే చేయట్లేదు, నాకేం చేస్తాడు అంటాడు. సాక్ష్యం సంపాదించుకోవాలి. చాలా జాగ్రత్తగా వాళ్ళ మధ్యలో మనం బ్రతకాలి. నెక్స్ట్ ఏంటంటే సాక్ష్యం సంపాదించుకోవడం మీన్స్ ఓపిక కావాలి. చాలా తన్నులో ఓపిక కావాలి సాక్ష్యానికి. అది దేవుడు ఇస్తాడు. దేవుడి సహాయం మనం కనుక పొందుకోగలిగితే దేవుడిని అడిగితే సహాయం చేస్తాడు. నాది ఒక చిన్న సాక్ష్యం చెప్తానండి, టైం తీసుకోను. నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను 22 years old, 2014. అప్పుడు మా హస్బెండ్ మంచిగా ఉంటాడు, హ్యాండ్సమ్ గాయ్. అయితే నన్ను చాలా మంది క్రైస్తవులు, హిందువులు, మా ఇంట్లో మా సార్ ఒక్కడే హిందూ, అందరు నన్ను అన్నారు, అసలు మా అబ్బాయికి హీరోయిన్ లాంటి అమ్మాయిని తీసుకొద్దాం అనుకున్నావు, నువ్వేంది ఇట్లున్నావు, అసలు మొహం పట్టుకోని అన్నారు. అట్లా నేను ఒక 2 years ఫేస్ చేసిన. అదేంటి ప్రభా, మరి నాకు దగ్గర భర్తనే ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇంతగానో ఇచ్చి పెట్టినావు అంటే, ఒక 2 years అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ మంచంలో పడిపోయింది. 84 years old ఆమె. అయితే ఆమెకి ఎవ్వరు సహాయం చేయట్లేరు, బిడ్డలు ఉన్నారు, మా అత్తమ్మ అస్సలు పట్టించుకోలేదు. నాకెందుకో దేవుడు ఆ కృపనిచ్చిండు, ఆ ఓపికనిచ్చిండు. నేను ఆమెకి 3 months బెడ్ మీద అన్ని చేసిన, డైపర్ చేంజ్ చేయడం, మోషన్ కడగటం, తర్వాత జావ తాపియడం, అట్లా ఒక 3 months నేను వర్క్ చేసిన, సర్వీస్ చేసి డ్యూటీకి వెళ్ళేదాన్ని మళ్ళీ హాస్పిటల్కి. అట్లా చేయడం వల్ల ఆ 3-4 years నన్ను అన్న మాటలు వాళ్ళు చాతంగా కూడా అనుకుర్రంట. అది ఎట్లా స్ప్రెడ్ అయిపోయిందంటే ఈ అమ్మాయికి ఇంత ఓపిక ఏంది, అది ఎట్లా అంటే ఆమెకున్న సంతానం ఆమె చుట్టాలందరికి స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా ఇప్పటికీ అదే సాక్ష్యం, దేవుడు మహాకృప. ఏమంటారంటే ఒక్కటే మాట, రమ దేవుడు నమ్ముకుంది కాబట్టి దేవుడి ప్రేమను చూపించింది. ఇది చాలు మనకి సాక్ష్యం. అంటే దేవుణ్ణి మనం చూపించాలి మన సాక్ష్యం ద్వారా, మన ఓపిక, మన క్రియలు, మన పని ద్వారా దేవుణ్ణి మనం గణపరచగలగాలి. దేవుణ్ణి బట్టి ఇట్లుంది అనే ఒక మాట మనకు వచ్చిందంటే దేవుడికి మహిమ. అట్లా మనల్ని ఎప్పుడో ఎవరో ఒకరు కృంగదీస్తున్నారు కదా అని మనం ఏం మాట్లాడద్దు, సైలెంట్గా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటూ వెళ్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యం చేస్తాడు. అయితే నాబాల్ని మొత్తుతాడు కదా దేవుడు. మొత్తిన తర్వాత కింద అబీగయిల్ దగ్గరికి వస్తే కింద మళ్ళీ ఒక మాట ఉంటుంది 40వ వచనంలో, దావీదు సేవకులు కర్మెలులో ఉన్న అబీగయిల్ వద్దకు వచ్చి, దావీదు మమ్మల్ని పిలిచి నేను పెళ్లి చేసుకున్నటకై తోడుకొని రండి అని పంపిను. చూడండి ఇక్కడ పెళ్లికి సిద్ధపడుతుంది. ఎవరు తెలుసా? అబీగయిల్. ఎవరితోటి? రాజుతోని. ఈమె సాక్ష్యం చూడండి, అసలు ఈమె లైఫ్ స్టైల్ చూడండి. ఆ ఓపిక, ఆ పరిచర్య దావీదును మెప్పించినందుకు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, నాబాల్ చనిపోయిండు అంటే ఆ సమస్య వెళ్ళిపోయింది ఆమెకి. అయితే మళ్ళీ ఇక్కడ దేవుడు నేను కనుక్కోవట్లేదు, ఏం కొనుక్కోవట్లేదు, సైలెంట్గా ఉండిపోయింది. ఆ విషయం దావీదుకు తెలిసింది, వచ్చి ఈమెను పెళ్లి చేసుకున్నాడండి. ఇంకా చూడండి ఎంత షార్ట్ టైంలో రానైపోయింది అబీగయిల్. సో మనం కూడా షార్ట్ టైంలో రానైపోవాలి. ఎట్లా అంటే మన వరుడు యేసయ్య. హల్లెలూయా. యేసయ్య మన వరుడు. మనం వరుడి కోసం వెయిట్ చేస్తున్నాం, సిద్ధపడుతున్న సంఘం.
నీ లైఫ్ లో నాబాలు లాంటి భర్తలు ఉన్నా, లోకం ఉన్నా, మూర్ఖత్వం ఉన్నా, దుర్మార్గత ఉన్నా, నువ్వు ఓపికతోని దేవుడి దగ్గర సాగిలా పడి నమస్కరించుకొని ప్రార్థనలో నువ్వు కనుక ఉంటే, నీ సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకుంటే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కూడా సమస్యల్లో తీర్చి ఆయన వరుడుగా రాబోతున్నాడు. మనం సిద్ధపడే వారంగా, మనం వధువుగా ఉండబోతున్నాం. ఈ సమస్యలు కొన్ని రోజులే అండి. మహా అంటే నరుడికి ఆయుష్ ఎంత అంటే అధిక బలం ఉన్నాయడలా 85 సంవత్సరాలు. ఈ 85 సంవత్సరాల లైఫ్ కోసం కొట్టుకోవడం, తిట్టుకోవడం ఎందుకు, అనవసరంగా ఏడవటం ఎందుకు? బ్రతుకుతో దేవుడి కోసం. అంటే నేను ఒక మాట చెప్తా, నీకంటూ ఒక పర్పస్ ఉంది, నీకంటూ ఒక ఉద్దేశం ఉంది దేవుడి మీద. దాన్ని తొలగిపోకూడదు మనం దాని నుంచి. ఆయన కొరకు కనిపెట్టుకొని జీవించాలి. ఈ పని నువ్వు చేయగలుగుతావని ఆయనకు తెలుసు. అందుకే నీకు ఒక పని ఆయన అప్పచెప్తా ఉంటాడు. దాన్ని మనం వరుడుగా, మన క్రీస్తు కొరకు, మన 1000 ఏళ్ల పరిపాలన కొరకు మనం జీవించాలి. ఇక్కడ అబీగయలు చేసిన పని అదే అండి, ఓపికతో ఉండాలి. ఎంత ఓపిక అంటే ఒక మాట నేను చదివిస్తానండి. రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం ఎవరైనా చదువుతారా కొంచెం? రెండవ సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనం. 12. నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు కాదండి, మొదటి సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను అని చెప్పి దానికి ఎబినేజరు అను పేరు పెట్టెను. అయితే ఈ ఓపిక ఎప్పటి వరకు ఓపిక అంటే, నీ లైఫ్ లో, నా లైఫ్ లో ఎవరికైనా సమస్యలు ఉంటాయి, కామన్. అది మనకు అది మనుషులంగా. ఆ సమస్యలని మనం ఇప్పటి వరకు జయించుకుంటూ వచ్చినాం. ఇక్కడ ప్రభు మాట అదే చదివిస్తున్నాడు. సమూయేలు ఒక రాయి తీసి ఇప్పటి వరకు, ఇంతవరకు సహాయం చేసిన దేవుడు. ఎన్ని సంవత్సరాల లైఫ్ లో నీకు సమస్యలు ఉన్నాయో, ఎన్ని సంవత్సరాల్లో నువ్వు ఒక పర్వతాన్ని మోస్తున్నావో, భారాన్ని, నిందన, అవమానాన్ని మోస్తున్నావో, ఇన్ని సంవత్సరాలు ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నీకు ఎబినేజర్గా, సహాయపు రాయిగా ఆయన తోడుంటాడు. ఇదే ఓపిక మెయింటైన్ చేయి. ఇదే ఓపికతో నువ్వు ఉండగలిగితే, ఇదే ఓపికతో నిరీక్షణతో నువ్వు నిలబడగలిగితే ఆయన సహాయపు రాయిగా మనకుంటాడు. ఎబినేజర్గా తోడైంది మనల్ని నడిపిస్తాడు. అబీగయల్ని అదే ఓపిక పరీక్షించాడు. అబీగయలతో అలాగే ఉన్నాడు ప్రభు. ఆయన పెళ్లి మంచిగా రానైపోయింది, సింహాసనం ఇచ్చేశాడు దేవుడు. ఎంత కృపగల దేవుడు, ఎంత మంచి సాక్ష్యమో అబీగయల్ అయితే. ఒక మంచి భార్య, ఒక మంచి యజమానురాలు, ఒక మంచి విశ్వాసి, ఒక మంచి తగ్గింపు అనుకోగలిగిన స్త్రీగా ఇక్కడ మంచిగా కొనియాడబడుతుంది అబీగయలు. మంచిగా రాపిచ్చిండు ప్రభు ఆమె గురించి. కనుక ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయో, ఎన్ని నెలలో, ఎన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తున్నావో, బాధపడుతున్నావో, ఇప్పటి వరకు సహాయం చేసిన దేవుడు ఇక ముందు కూడా నీకు సహాయం చేసి నడిపించిన గాక. దేవుడి మాటలు దీవించిన గాక. ఇంకొక మాట ఇంకొక స్త్రీని గురించి తెలియజేస్తానండి. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి 21 ఎవరైనా చదువుతారా దయచేసి? బారాకు, నీవు నాతో కూడా వచ్చినడలా నేను వెళ్ళేదను గాని నీవు నాతో కూడా రానిడలా నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయి ప్రమాణం వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించినని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదెషునకు వెళ్ళాను. బారాకు జిబూలనీయులను, నఫ్తాలీయులను కెదెషునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. అయితే ఇంకొక మాట 4వ అధ్యాయం 18లో, అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతన్ని చూచి, నా ఏలినవాడా నా తట్టు తిరుగుము, భయపడుకుమని చెప్పినందున అతడు ఆమె గుడారంలో చొచ్చాను. అక్కడ ముందు ఒక మాట ఉంటది 17వ వచనంలో, హెబెరు భార్య అయిన యాయేలు. గుడారము, ఈమె గుడారాల్లో నివసించే స్త్రీ. ఈమె పేరు యాయేలు, ఈమె భర్త పేరు హెబెరు. ఈమె కూడా భార్య, ఈమె కూడా గుడారాల్లో నివసించే స్త్రీ. గుడారాల్లో నివసించే స్త్రీలలో ఇంకొకరు ఉన్నారు మనకు. ఎవరు? షారా కూడా గుడారాల్లోనే ఉంటది. అంటే ఈమె లైఫ్ స్టైల్ ఎట్లా అంటే, ఈమె ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతుంది. గుడారాల్లో నివసించే స్త్రీ ఈమె అడ్జస్ట్ అయిపోతుంది. ఈమె భార్య, ఈమె కూడా స్త్రీనే, ఈమెకు కూడా అన్ని బాధ్యతలు, కుటుంబం ఉంది. అయితే ఈమెకు ఒక ఆశ ఉంది. ఏంటిదంటే దేవుడి కోసం ఏమైనా చేయాలి, అది నేనే చేయాలి.
నాకు తెలిసి ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తుండ్రు ఆ గుడారాలలో. అయితే ఇక్కడ యుద్ధానికి వస్తా ఉన్నాడు ఈయన యాబీను రాజు. ఆయనకు సైన్యం ఉంది, 900 ఇనపరథాలు కలిగిన బలమైన సైన్యము. సిసేరా చాలా బలవంతుడు, బలాఢ్యుడు, యుద్ధశూరుడు, సైన్యాధిపతి సిసీరాని ఈ బరాకు దగ్గరికి ఎవరు, దెబోరా న్యాయాధిపతిగా ఉంది. దెబోరా ఏం చేస్తుందంటే యుద్ధానికి వెళ్ళమంటుంది. ఎవరిని? బారాకుని, ఆయన సైన్యాధిపతి. ఈ పిరికాయన ఏం చేస్తున్నాడు, నువ్వు వస్తేనే నేను యుద్ధానికి పోతా అంటుంది దెబోరాని. అప్పుడు దెబోరా ఏమంటుంది, నేను వెళ్తా యుద్ధానికి, నేను కూడా వస్తా, కానీ ఒక స్త్రీ చేతికి విజయం వచ్చింది అనేది కంటే పురుషుని చేతికి విజయం వచ్చిందంటే బాగుంటుంది, వెళ్ళు అంటే ఈ మహానుభావుడు బలవంతంగా తీసుకొని వెళ్తాడు. అయితే యుద్ధం జరుగుతుంది. యుద్ధం అవుతుంటే సిసిరా మధ్యలో మరి ఏమైందో తెలీదు, నాకైతే వాక్యం పెద్ద తెలియదండి, అలసిపోయి గుడారాలలోకి వచ్చేస్తాడు. ఈయన దాహం కోసం వస్తాడు. అప్పుడు ఈ గుడారాలలో ఈముంటది, ఎవరు? యాయేలు. ఎవరు? ఈమె హెబెరు భార్య. ఈమె వచ్చి రా, నా వెళ్ళినవాడ లోపలికి రా, నా తట్టు తిరుగుము అని చిన్నగా గుడారాలోకి తీసుకెళ్తుందండి. తీసుకెళ్ళిన తర్వాత మంచిగా ఆయన వాటర్ అడుగుతాడు. పాపం అలసిపోయి వచ్చిందిగా, దాహం అడిగితే ఈమె ఏం చేస్తుంది, మీగడ పాలు ఇస్తుంది రాజపాత్రలో. ఇక మీగడ పాలు అంటే మీకు తెలుసుగా, అందరూ మంచిగా సిటీ ఉమెన్స్గా మీరు ఇప్పుడు చిట్కాలు, వంటింటి చిట్కాలు తెలుసుగా మీకు. ఇప్పుడు మీకు బాగా నిద్ర రాలేదనుకోండి, ఒక గ్లాస్ పాలల్లో పసుపు వేసుకొని తాగండి, వితిన్ మినిట్ నిద్రపోతారని అంటారు. ఈమె కూడా అదే చేసిందండి. యాయలకి ఎంత జ్ఞానం ఇచ్చిందో దేవుడు, ఎంత ప్లాన్ చూడండి, పక్కా ప్లాన్ ఇది. అయితే మంచి రాజపాత్రలో పెద్ద గ్లాస్ నిండా మిగడ పాలు తీసుకొచ్చి ఇస్తుంది. అసలే మనోడు అలసిపోయి ఉన్నాడు, మిగడ పాలు తీసుకొని తాగి శుభ్రంగా నిద్రపోతాడు. అయితే ఈమెకి ఏం ఆశ ఉంది, దేవుడి కోసం ఏదన్నా పని చేయాలని ఆశ ఉంది. ఇప్పుడు సిసిరాను చూస్తే ఎట్లా ఉంటాడు, యుద్ధంలో నుంచి పారిపోయి వచ్చినాడు, సైన్యాధిపతి, 900 ఇనపరథాలు ఉన్నాయని తెలుసు, బలాఢ్యుడు అని తెలుసు, యుద్ధం అవుతుందని తెలుసు. పొరపాటున కనుక సిసిరా లేస్తే యాయేలు పని అవుతుంది, చంపేసి వెళ్తాడు. అలాంటిది ఆమెకు అవన్నీ కనపడలేదండి, ఏమి కనపడలే. ఆయన బలం కనపడలే, ఆయన యుద్ధ కవచం కనపడలే, ఆయన సైన్యం కనపడలే. కానీ దేవుడు ఆ మనసులో ఒక ఆలోచన పెట్టింది. ఏంటో తెలుసా, గుడారాల్లో నివసించే స్త్రీల దగ్గర ఏముంటాయండి, సుత్తలు, మేకులు ఉంటాయి. ఎందుకంటే భూమిలో దించాలి కదా, మేకులు దించాలిగా. సో ఈమె దగ్గర ఈ రెండే ఉన్నాయి. దేవుడు ఆమె ఆలోచన అంత సిసిరాని చంపేసేయాలి. ఏం చేసింది, మేకు తీసుకుంది, సుత్త తీసుకుంది, ఒక్కటే దెబ్బ వేస్తే పడుకొని ఉన్నోడికి కింద కంతలో నుంచి దిగి భూమిలో దిగిపోతుంది మేకు. ఎంత ధైర్యం చూడండి ఈమెది. నేనేమంటున్నానంటే, నీకు ఏదైనా చేయాలి దేవుడి కోసం అనే ఆశ, ఆసక్తి నీకుంటే నీ దగ్గర ఏముందో దాంతోనే వాడుకుంటాడు దేవుడు నిన్ను. ఇక్కడ అదే అంటాడు, ఏముంది 5వ అధ్యాయంలో కింద 24వ వచనంలో, కనానీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందెను. ఇక చూడండి, దీవెన నొందిందంట. ఎందుకు? ఆయనకు తోట ఏదైనా పని చేయాలి, ఆయన పరిచర్య ఏదైనా చేయాలి, ఆయన కోసం నేను నిలబడాలి అనే ఒక మంచి స్త్రీ. ఇంకోటి ఏంది, గుడారాలలో నుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. ఎందుకు? ఈమె ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతుంది. నువ్వు గుడారాల్లో ఉండు, మేడగదిలో ఉండు, రోడ్డు మీద టెంట్ కింద ఉండు, నీతో దేవుడు ఉంటే చాలు. నీవు లేని భవనములు వద్దయా, నీతో ఉన్న గుడారమే చాలయా, నీవుంటే బ్రతుకంతా ఆనందమే. ఈమె మంచిగా దేవుడిని అట్లా స్తుతిస్తుంది గుడారాల్లో ఉంది. అందుకే దేవుడు ఆమెకి ఎవరిని ఇచ్చింది తెలుసా, సిసేరాని ఆమె చేతులకు ఇచ్చింది. చూడండి, సైన్యాధిపతి బరాకు చేతికి అప్పగించలేదు. దెబోరా 40 years నమ్మకంగా ఇశ్రాయేలును ఏలిన దెబోరా ఆమెకి ఇయ్యలేదు అవకాశము. ఎక్కడో గుడారాల్లో చిన్న స్త్రీ, గుడారంలో చాటు మట్టుకున్న స్త్రీ అని చెప్పొచ్చు ఈమె గురించి. ఆమెకి ఇచ్చిండు అర్హత. ఎందుకో తెలుసా, నువ్వు గుడారాల్లో ఉన్నవా, రోడ్డు మీద ఉన్నవా, మేడ మీద ఉన్నవా, ఎక్కడున్నావో తెలియదు, కానీ నీ హృదయంలో ఉన్న ఆశ, ఆసక్తి ఉంటే చూడండి, అది చూస్తాడు ప్రభు. నీ బలాన్ని చూడడు, నీ సామర్థ్యం ఆయనకు తెలుసు, నువ్వేం చేయగలుగుతావో. నీ దగ్గర నుంచి ఏమి ఆయన ఏ పని అయితే అవుతుందో ఆయన తెలుసు. అందుకే మన శీలంగా ఏం చేస్తామంటే, మనకున్న బలహీనత ఏంటంటే, నాకు చదువు రాదు కదా, నాకు మాట్లాడడం రాదు, నాకు పాటలు రావుగా, నేనేం చేయగలుగుతా, ఈ సనుగులు సంశయాలు వద్దండి. నీ సామర్థ్యం ఆయనకు తెలుసు, ఆయన ఎట్లా వాడుకోవాలనుకుంటే ఎట్లయినా వాడుకుంటాడు. నీకు చదువు రాదు, మాట్లాడడం వచ్చుగా, మాట్లాడు, సువార్త చేయి, ఒక మాట చెప్పు దేవుని గురించి.
నీకు పాడడం వచ్చు అనుకో, పాడు, స్తుతించు. పాడడం వచ్చు కదా అని పొద్దున్నే గిన్నెలు తవ్వకుండా ఆ పాట పాడేవు. ఏంటిది అది? సమాధి పాటలు. ఏం పాటలు అవి? పరవాసిని జగమున ప్రభు అంటే ఇంట్లో లేచి కూర్చుంటారు. కొంచెం అది కూడా జ్ఞానం కలిగి నడుచుకోవాలి. నువ్వు పాటలు పాడి దేవుని స్తుతించు. పొద్దున్నే ప్రభుకి మనం హృదయంలో ఆరాధన చేస్తూ ఉంటాం కదా. బుధవారం రోజు మనం చక్కటి ఆరాధన, ఒక్కొక్కరు ఆరాధన చేస్తుంటే నాకైతే హృదయం వేలిపోతుంది. నాకు కూడా ఇష్టం. నేను పాటల ద్వారానే పట్టబడ్డా. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. అయితే నీకు పాటల సామర్థ్యం ఉంటే, నువ్వు పాటలు పాడగలిగితే, నీ పాటల ద్వారా కూడా ఇంకొకటి రక్షణలోకి వస్తాడు. నీ స్వరం ద్వారా. దివ్య అక్క స్వరం నన్ను బతుకుంది. నేను ఈ గ్రూప్లోకి రావడానికి కారణం అక్క స్వరమే. ఎవరిని ఎట్లా వాడుకుంటాడో దేవుడు తెలియదు. అట్లా నువ్వు పాటలు పాడే తలాంత ఉంటే పాటలు పాడి ప్రభుని మహిమపరుస్తూ ఎవరో ఒకరు నీ పాటలకు ఆకర్షితులై రక్షణలోకి వస్తారు. నీకు దీవెనేగా. రెండు మాట్లాడు. వాక్చాతుర్యం ఉంటుంది కొంతమందికి, బీభత్సంగా మాట్లాడతారు. అసలు నాకు కూడా మా ఇంట్లో అదే అంటుంది. మా చెల్లె నీలాగా నేను మాట్లాడలేను అంటుంది. అవును, మాట్లాడు. ఒకప్పుడు నేను మాట్లాడేది అంటే అల్లరితో కూడిన ఆటపాటల కోసం మాట్లాడేదాన్ని. ఇప్పుడు నేను దైవికంగానే మాట్లాడడం స్టార్ట్ చేసిన. నాకు కొంతమంది పేర్లు కూడా పెడతా ఉన్నారు. అయితే నువ్వు ఏ మాటలు మాట్లాడుతావో అవతల వాళ్ళ హృదయము దేవుడి వైపు తిప్పగలగాలి. అంటే సువార్త కానీ నీ వాక్చాతుర్యం కానీ. లేదు నేను మాట్లాడలేను, నాకు పాటలు చేత కాదు, నాకు వాక్యం రాదు, చదవలేను అంటే ప్రార్థన ఉంది కదా, ప్రార్థన చేయి. నీ దగ్గర ఏ తలాంత ఉందో వాడుకుంటాడు. లేదు నాకు ప్రార్థన కూడా చేత కాదంటే స్తుతించు. స్తుతి స్తోత్రం ఇది చాలుదా? ఈ స్తుతుల ద్వారా ఎరుకో గోడలను కూల్చిందండి మన దేవుడు. యెహోషువ ఏం చేసిండు? యుద్ధం చేసిండు. ఆ ఎరుకో చుట్టూ తిరిగి ఏం చేసిండు? 7 సార్లు విసుక్కోకుండా కేవలం స్తుతించిందండి. నీ స్తుతుల దుర్గమున, నీ స్తుతుల ద్వారా సిసిరా వంటి ఆ యొక్క సమస్యలని నువ్వు భూమిలో మేకుతో పాతి పెట్టగలవు. వాక్యం అనే స్తుతితో నువ్వు దాన్ని పాతి పెట్టగలవు. నీ వాక్యం నీ హృదయంలో ఉంటే, ప్రార్థన అనే ఆయుధం నీ లోపల ఉంటే, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఉద్దేశం చొప్పునే పుట్టించాడండి. అది తలాంతులు, ఆ టాలెంట్ అనేది మనం బయటికి తీయాలి. అది ఒకవేళ సంఘంలో పరిచర్య కావచ్చు. సంఘ పరిచర్య అయితే సంఘ పరిచర్య చేయి. నీకు ఏ పని వస్తే ఆ పని చేయి. మందిరం ఊడవడం వస్తే ఊడవడం చేయి. మొన్న ఈ మధ్య నేను ఒక చిన్న రోల్ చూసిన. అది దాంట్లో ఆమె US లో పైలట్ అంటండి. మా పాస్టర్ గారు అక్కడికి వెళ్ళిండు వాక్యం చెప్పడానికి. వెళ్తే అదే ఫ్లైట్ అంట, అదే ఫ్లైట్ లో దిగిందంట, అదే చర్చ్ లో టాయిలెట్స్ అడుగుతుందంట. నేను ఎక్కడో చూసినమ్మా నేనంటే, సార్ ఇందాక మీరు ఫ్లైట్ లో వచ్చారు కదా, ఆ పైలట్ ని నేనే అంటుందంట. అరే అదేంటమ్మా అంటే, అవును దేవుడు నాకు ఈ పరిచర్య అప్పు చెప్పిండు, టాయిలెట్స్ అడగడం నా పని అనిందంట. ఈయనకు దిమ్మ తిరిగింది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడి పని చేయగలిగితే నీకు ఏ శక్తి లోపం లేకుండా చేయి. ప్రసంగి గ్రంథంలో అంటాడు దేవుడు, నీ చేతికి వచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయి. నీలో ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి, దేవుడి కోసం ఏమైనా చేయాలి అనే దాహం ఉండాలి. ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నప్పుడు అలా చేస్తే నీ ఏ పనైనా సరే నువ్వు అందులో ఉండగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను స్టెఫెన్ ఉన్నాడు కదా, స్టెఫెన్ ఆత్మతో నింపబడిన వాడు, వాక్యం బోధించగలడు. కానీ ఎక్కడ పెట్టింది ఈయనని? ప్రార్థన చేసి భోజనాల దగ్గర పెట్టేసిండు. కానీ దేవుడు ఎంత కృప, ఆయన అతసాక్షిగా మారిందండి దేవుడి కోసం. ఎంత గొప్ప విషయం అది. నేనేమంటున్నానంటే, దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, నీ ఆసక్తిని చూస్తాడు, ప్రభు మీద నీకున్న ఆశ చూస్తాడు. ఇక్కడ యాయేలు కూడా ఎవరి సలహాలు అడగలే. మరి దెబోరా దగ్గరికి వెళ్ళి సిసిరా మా గుడారంలో పడుకుండు, మరి చంపేద్దామా అని చెప్పి దెబోరాని సలహాలు అడగలే. బరాకు దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో సుత్తుంది మేకుంది మరి కొట్టేసి అని అడగలే. భర్త దగ్గరికి వెళ్ళి మన ఇంట్లో సిసిరా పడుకుండండి ఏం చేద్దామని ఏం చెప్పలే. ఒక్కటే పడుకున్నట్టే కొట్టేసిందండి. అది అంత సామర్థ్యం. అదేంటంటే విశ్వాసం, దేవుడి మీద నీకున్న నమ్మకం, నీకున్న విశ్వాసం. నేను చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నా నేనే మాట, నీకంటూ ఒక పర్పస్ ఉంది, నీకంటూ ఒక ప్రణాళిక ఉంది నీ మీద దేవుడికి. నువ్వు దాన్ని బ్రేక్ చేయొద్దు, దాన్ని గుర్తుపట్టాలి. ఒకవేళ నీకు ఇప్పటిదాకా నీకు ఏమి అనిపించలేదా, అయితే దేవుణ్ణి అడుగు, అది నీకు బయట తీసుకొచ్చి చూపిస్తాడు. నేనేమంటున్నానంటే, నీ సమస్యలని హైలైట్ చేసుకోవద్దు, నీ బలహీనతలని హైలైట్ చేసుకోవద్దు. అని మనుషులకు చెప్పుకున్నాం అనుకోండి, ఈరోజు ఆదరిస్తారు, రేపు ఏం చేస్తారంటే నీకు ఆమెకు పడకపోతే మూడో వ్యక్తికి పోయి చెప్తారు ఆ బలహీనత ఇది ఉంది తెలుసా. నీ బలహీనతలు 4 గోడల మధ్య నీ దేవుడికి మాత్రమే తెలియాలి. ఆయన తెలియదా? ఆయన మన తండ్రి కదా, ఆయన చూస్తున్నాడుగా. అసలు నిన్న అక్కడ దాకా ఎందుకండి, నీ ప్రతి సెకండ్ ఆయన తెలుసు. నువ్వు ఊపిరి పీల్చుకోవడం, ఊపిరి వదలటం,
అవన్నీ మనకు తెలిసిన విషయాలే, కానీ మళ్ళీ ఎందుకో చెప్పాలనిపిస్తుంది. నిన్న దినమందు నాకు కొంచెం బాధ కలిగిందండి. నేను ఎందుకో కొంచెం బాగా దుఃఖంతో ఉన్నా. చాలా బాధ అనిపిస్తా ఉంది. ఈవినింగ్ ప్రభా అసలు ఏంటి నేను ఇట్లా అయిపోతున్నా, ఇంత కృంగిపోతున్నా అంటే ఒక బ్రదర్ పాస్టర్ నాకు ఫోన్ చేసింది. అక్క నువ్వంటే మార్నింగ్ నుంచి దుఃఖ స్వరంతో ఉన్నావు అంటే ఏంటి, దేవుడు నన్ను బలంగా ప్రేరేపిస్తుంది నీతో మాట్లాడమని అని చెప్పేస్తుందండి. షాక్ అయిపోయినా నేను. అంటే నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో తెలుసు, నీకేం కావాలో తెలుసు, నీ హృదయంలో ఏముందో తెలుసు, నీ భారం ఎంతో తెలుసు, నీ సమస్య ఎంత పెద్దదో తెలుసు, నువ్వు ఎంతవరకు భారం మొయ్యగలవో కూడా ఆయనకు తెలుసు. కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, శోధింప శక్యము కానంత ఏమి పెట్టడు ఆయన. శోధనలు మళ్ళీ 3 రకాలు వస్తాయి. మళ్ళీ ప్రధానికి దేవుడి మీద నింద ఏమాకండి. శోధన వస్తుంది, నాకు దేవుడు ఇంత పెట్టింది ఎందుకు, నాకే ఎందుకు ఇచ్చింది ఇంత శోధన, నేనే ఎందుకు భరించాలంటే మరి నువ్వే కావాలి దేవుడికి, నీ ద్వారానే పని అవుతుంది. అది సాతానికి తెలుసు. వాడు 24/7 పనిచేస్తాడు నీ మీద. ఎట్లా పనిచేస్తాడు తెలుసా, నీ పట్ల బలమైన కార్యాలు అవుతాయి అని తెలుసునే నీకు ఆ సమస్య ఇస్తాడు దేవుడు, సాతాన్ గాడు. అంటే దేవుడి ప్రణాళికలో నువ్వు ఒక బలమైన వెపన్గా వాడబడాలి అని అనుకుంటున్నావా, నీకు శ్రమలు అధికం. కానీ దేవుడు సహాయం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటిని అడ్డగిస్తాడు. అంటే నీ సమస్యలని హైలైట్ చేసుకోవద్దు. శోధన నాకే ఎందుకు వచ్చింది అనొద్దు. ఎందుకు వచ్చింది నీకే అంటే నువ్వే పర్ఫెక్ట్ దేవుల్లో, నువ్వే ఆ శోధన జయించగలవు, నీ ద్వారా దేవుళ్ళో గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే ఆ సాతాన్ గాడు ముందే కొత్తగా ఉన్నప్పుడే చిగురు తుంచేద్దామని చూస్తాడు. నువ్వు అక్కడ నిలబడితే ఒక మహావృక్షం లాగా నిలబడతావు అంటాడు కదా కీర్తనల గ్రంథంలో. ఏమంటాడు, నా కుమార్తెలు నగరునకు చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు అంటాడు. నగరునకు, ఆయన సంఘానికి, ఆయన పనికి చెక్కబడిన కుమార్తెలం మనం, ఆయన బిడ్డలం మనం. స్త్రీలుగా మనకిచ్చిన ఆధిక్యత అది, మనం ఏమైనా చేయగలుగుతాం. ఇంకొక మాట అంటాడు జకరియా గ్రంథం 9:16 అంటాడు, నా బిడ్డలు కిరీటములలో రత్నముల వలె ఉన్నారు అంటాడు. మరి కిరీటంలో రత్నములు పొగడబడాలి అంటే రత్నాలు ఏం చేయాలి, మెరవాలిగా, షైనింగ్ రావాలిగా. ఏం చేస్తాడు, కింద సానపడతాడు. ఇక్కడ సానపడుతుంది, శ్రమల ద్వారా సానపడుతుంది మనల్ని ప్రభు. మెరవాలి అని అంటే సానపట్టాలి. నువ్వు ఒక పరిపూర్ణమైన పాత్రగా రావాలి అంటే నేనేం చేస్తాడు, సారపైన నుంచి తిప్పుతా ఉంటాడు. నువ్వు రావట్లేదా అంటే ఇంకా తిప్పుతాడు, నువ్వు రావట్లేదా అంటే ఇంకా తిప్పుతాడు. శోధనలు 3 రకాలు. ఒకటి సాతాను తీసుకొస్తుంది, 2 మనంతటా మనమే గుడ్డిగా పోయి తెచ్చుకుంటాము, 3 ప్రభువు నిన్ను పరీక్షిస్తాడు. ఈ 3 గుర్తుపట్టగలగాలి మనం. ఎక్కడ ఉన్నాం మనం, సాతాను దగ్గర ఉన్నామా, మన సొంత నిర్ణయాల్లో పడిపోతున్నామా, ఈ శ్రమ ప్రభువు నాకు కావాలని పెట్టిందా, ఎందుకు పెట్టిండు, ఆయన పరిపూర్ణతలోకి రావడానికి. యోబులో ఏ తప్పు ఉందండి, ఏ తప్పు లేదు. ఎందుకు పెట్టిండు మరి, ఆయన విశ్వాసాన్ని పరీక్షించడానికి సాతానికి అనుమతి ఇచ్చిండు. మనకు కూడా కొన్ని సమస్యలు అనుమతిస్తాడు, తప్పదు, చేయాలి. అనుమతి ఇచ్చినప్పుడు మనం దాన్ని జయించగలిగితే ఖచ్చితంగా దేవుడు కృపనిస్తాడు. ఇప్పుడు ఈ గ్రూప్ ఉంది, నేను ఈ గ్రూప్ గురించి ఒక మాట, అసలు నాకు తలాంత లేదు, నాకు నేనేం చేయలేను అనడానికి అసలు ఏమీ లేదు. ఎంత బాగా స్తుతిస్తారో, ఒకరు ప్రార్థన చేసే కన్నీళ్లు, ఒకరు ప్రార్థన చేసే దేవుడు గదిలోచ్చినట్లు, ఒకరు ఆరాధన చేసే హృదయాలు మా దేవుడు కదిలిస్తాడు. కీర్తనల గ్రంథం 68:11 ఉంటది, ప్రభు మాట సెలవిస్తా ఉన్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు మహా సైన్యంగా ఉన్నారంట. నువ్వు ఒక సైన్యం, నీ గుంపు ఒక సైన్యం, నువ్వే ఒక సైన్యంగా దేవుడు మార్చిపోతా ఉన్నాడు. దేవుడు నిన్నట్లా వాడుకుంటాడు. నేనేమంటున్నానంటే, పుట్టిన బిడ్డలు ఎదగలేదు అనుకోండి, ఏమంటాం, ఒక 3 నెలలు అయినాక వాడు బోర్లో పడతాడు, 6 months అయినాక అమ్మగారులు ఆడతాడు, మళ్ళీ కొంచెం పోతుంటే. అట్లనే రక్షింపబడిన తర్వాత కూడా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ప్రార్థన లేదు, ఎదుగుదల లేదు, వాక్యం చదువు, నీకు ఏ టైంలో ఏం చేయాలో తెలియకపోతే నిన్ను కూడా, అదేమో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటారు, నేనంటాను స్పిరిచువల్ హ్యాండిక్యాప్డ్. ఇవి రక్షింపబడిన తర్వాత నువ్వు ఎదగకపోతే, నీ ఆత్మీయ స్థితి ఎదగాలి, నువ్వు స్తుతించేదానిగా, నీకంటూ ఒక దాహం ఉండాలి. స్త్రీగా, ఒక భార్యగా, ఒక స్త్రీగా, ఒక మంచి చర్చ్ ఎల్డర్గా నీకంటూ ఒక దాహం ఉండాలి. ఎట్లా అంటే ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, నేను ఆరాధన చేయాలి, నేను ఆత్మల కోసం పరిగెత్తాలి, సందర్భ సహితమైన ప్రార్థన. అట్లా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాహం పెడతాడు. నా దాహం ఉండేది, నేను మంచిగా సిటీలో ఉండాలి, ఫుల్గా మంచిగా సంపాదించుకొని అసలు నేను నా ఫ్యామిలీ ఎవరి దగ్గరికి చేజాపొద్దు, మంచిగా బ్రతకాలి మేము, అట్లుండే. దేవుడు నాకు అసలు ఆ మైండ్ సెట్ అంతా మార్చేసిండు, తీసుకుపోయి ఎక్కడనో గ్రామంలో పడేసిండు. ఇప్పుడు నాకు ఎట్లా, నా మైండ్ సెట్ ఎట్లా చేంజ్ అయిపోయిందంటే,
గుడారంలో కాదు, చర్చిల టెంట్, చెట్టు కింద టెంట్ వేసినా కూడా 2 గిన్నెలు 2 జతల బట్టలు ఉంటే చాలు ప్రభు నిన్ను సేవ చేస్తానే అంతగా మార్చేసింది దేవుడు నన్ను. అంటే దానం, ఆత్మీయ స్థితిలో దానంలో మార్చబడాలి. ఆత్మీయ స్థితిని కట్టుకుంటా ఉండాలి. రోజు రోజుకి డెవలప్మెంట్ అనేది ఉండాలి కదా. ఆత్మీయ స్థితిని కట్టుకోవాలి. మంచిగా అబీగయీలు ఓపిక కనపడతా ఉంది మనకి. తర్వాత యాయేలు సామర్థ్యం కనపడతా ఉంది. నీ దగ్గర ఏ సామర్థ్యం లేదనుకోవద్దు. నీ దగ్గర నేను ఓపిక ఇక నాకు వల్ల కావట్లేదు, నేను భరించలేకపోతున్నాను అనుకోవద్దు. ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఎలాంటి బరాకులు ఉన్నారో కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో, ఎలాంటి శిశిరాలు ఉన్నారో నీ కుటుంబంలో, సమాజంలో, నీ దగ్గర ఏదో ఒక సామర్థ్యం ఉంటుంది, ఒక ప్రార్థన జీవితం ఉంటుంది. అది నువ్వు దాన్ని కరెక్ట్గా గైడ్ చేసుకొని మార్చుకోగలిగి ప్రభు దగ్గర మోకరించగలిగితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. మోకరించాలి, కంపల్సరీ ప్రార్థన అనే ఆయుధం ఉండాలి, వాక్యం అనే హృదయంలో ఖడ్గం ఉండాలండి. అయితే ప్రార్థన, కొంతమంది ప్రార్థన నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎట్లా నెగ్లెక్ట్ చేస్తారంటే, ఇప్పుడు నీకంతా ఒక అకౌంట్ ఉందనుకోండి, ఈరోజు నీ అకౌంట్లో 1500 ఉన్నాయి. అవి నువ్వు ఈరోజు వాడకపోతే వెనక్కి వెళ్ళిపోతాయి. అట్లా ఏం చేస్తాం మనం, ఇమ్మీడియట్గా 1500 రూపాయలు లేకుండా డ్రా చేసుకుంటాం కదా. సేమ్ సమయం కూడా అంతే. డేలో 24 అవర్స్, 24 అవర్స్లో దశం భాగం ఎంత, 2 hours and 40 minutes మనం తీసుకోవాలి. అదే ఇట్లా ప్రేయర్ చేసుకుంటావా, స్తుతిస్తావా, ఆరాధన చేస్తావా, నీకు 2 గంటలు మోకాలు వేయడం చేత కాకపోతే గంట ప్రార్థన చేసి గంట వాక్యం చదువుతా, లేదా స్తుతించు, లేదా పాటలు పాడు, ప్రభుతో గడుపు. ఆ సమయాన్ని కనుక నువ్వు వ్యర్థం చేస్తే నీ అకౌంట్లో నుంచి ఆ సమయం వెళ్ళిపోతుంది. ఈ డేలో దశం భాగం నువ్వు ఇయ్యనంటే దేవుడికి సమయంలో మినిమం అది. అంటే నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదండి. ఒక్కొక్కరు 5-6 గంటలు చేసేటోళ్ళు ఉన్నారు ప్రార్థన. మా ఇంట్లో మా చెల్లో చేస్తుంది. అట్లా నేను కూడా నేర్చుకుంటున్నా. నాకు కూడా ఒక దాహం ఉంది, ఏంటంటే ఎక్కువ ప్రేయర్ చేయాలి, ఎక్కువ ప్రార్థనలో గడపాలి. చాలా మంది నా దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పుకుంటా ఉంటే నాకు బాగా బాధ వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ అబీగయీల్ స్టోరీ నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తా. అబీగయీల్ గురించి నేను చదివినప్పుడు నాకు అది కొంచెం అర్థమైంది వాక్యం చదవడం వల్ల. ఒక లేడీ మంచి సెటిల్డ్ అండి, MSc BEd టీచరు, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది అమ్మాయి. 32 years old. నేను రోజు వాళ్ళ ఇంటి ముందు ఆటో ఎక్కుతా, రోజు వెళ్తా. అయితే ఆ అమ్మాయి నాకు పరిచయం లేదు. అయితే దేవుడు రోజు చూస్తున్నా, హాయ్ బాయ్ తెలుసు అంతే. అప్పుడు ఏమైందంటే, ఒక వారం రోజుల నుంచి దేవుడు నన్ను బలంగా ప్రేరేపిస్తుండు, అమ్మాయితో మాట్లాడు, ఆమె నిజంగానే ఏదో సమస్యలో ఉంది, నాకు అర్థమవుతుంది. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదండి. క్రైస్తవులు ఇంటికి రానియరు వాళ్ళు. చాలా వాళ్ళు వచ్చినావా అంటే ఏదో ఒకటి అవమానపరుస్తారు, లేకపోతే ఏమన్నా దేవుడిని నిందిస్తారు. మరి ఎట్లా ప్రభువా నేను ఏం చేయాలి, మరి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అంటే, దేవుడు నాకు ఒక ఆలోచన పెట్టిండు. అమ్మాయి నిజంగా బ్యూటిఫుల్ ఉంది, చాలా మంచి అమ్మాయి, చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు నాకు. మా హస్బెండ్ కూడా అడిగిన, మా అత్తగారు ఊరు అది, నాకు తెలియదు. అడిగితే అమ్మాయి చాలా మంచిది కానీ ఆ అబ్బాయి తాగుబోతాడు, చాలా దుర్మార్గుడు, మంచోడు కాదు, జాగ్రత్త, అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళకని చెప్పిండు. ప్రభు ఏమో నా దగ్గర భారం పెట్టిండు, ఏం చేయాలి ప్రభు అని అంటే, అబీగయీల్ స్టోరీ మంచిగా లెటర్ రాసిన అండి నేను. దేవుడు నాకు ఎంత మంచి ఆలోచన ఇచ్చింది. లెటర్ రాసి కింద నా నెంబర్ ఇచ్చి, కిరాణా షాప్ ఉంటుంది వాళ్ళకి, పోయి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని ఆ లెటర్ అమ్మాయి చేతిలో పెట్టి, ఇది చదివి నాకు ఫోన్ చేయని చెప్పిన. అమ్మాయి 3 days నాకు ఫోన్ చేసి ఏడ్చిందండి. టీ గ్లాస్ వాటర్ పడి ఉంటాయి, అంతగానం ఏడ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, నేను ఇంకొక 1 weekలో సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా, ప్లాన్ చేసుకుంటున్నా, నేను నా బిడ్డల్ని ఎవరికి ఇవ్వాలా అని అంటుంది. అసలు ఏంటి ప్రభు, ఏమైంది నీకు, పిచ్చా నీకేమన్నా అంటే, ఎస్ అబ్బా, నా 11 సంవత్సరాల నుంచి నా భర్తతో నేను బాధపడలేకపోతున్నా, నాకేమో ఇంట్లో రానిలాగా పెరిగిపోయినా, నేను ఇక్కడికి వచ్చి ఈయనతో నేను ఉండలేకపోతున్నా, నా పిల్లల్ని ఎవరు పోషిస్తారు, చదువుకుంటున్నా, టీచింగ్ చేస్తున్నా, నా జాబ్ నాకు నా పిల్లలకి సరిపోవట్లేదు, నా శాలరీ, దీనికంటే చనిపోవడమే బెటర్ అనిపిస్తుంది నాకు అని అన్నది. ఇంకా అబీగయీల్ స్టోరీ ఇంకా నీట్గా చెప్పినాయి. ఇక నేను మంచి సమయం, నెంబర్ ఇచ్చినాగా ఫోన్ చేసింది, మంచిగా సమయం. ఇప్పుడు 5 years నుంచి ఆ అమ్మాయిని మోటివేట్ చేసుకుంటూ వస్తున్నాను, మాట్లాడుతుంది. ఇంకొక అమ్మాయి ఉంది మంజు అని, ఆ అమ్మాయి సేమ్ ప్రాబ్లం, ఎఫ్ఐఆర్ పెట్టుకుండు ఆ భర్త వేరే అమ్మాయితో. ఆ అమ్మాయికి బెడ్రూమ్లో టార్చర్ ఉంటుంది, బయట టార్చర్ ఉంటుంది అంట. అసలు ఇంక చెప్పుకోలేని సమస్యలు. ఇలా నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఆదరించే తల్లిగా ఉండాలి, నీ సమస్యలు ముందేసుకోవద్దు. అంటే నేనేమంటున్నానంటే, వాళ్ళకి నిరీక్షణ లేదు, వాళ్ళకి దేవుడు లేడు, వాళ్ళకి ఏమంటారు, అమ్మ నాన్నకి చెప్పుకోలేని సమస్యలు అయ్యి ఎవరికి చెప్పుకుంటారు? అప్పుడు ఏం చేయాలి, మనం ఆదరించే వారంగా ఉండాలి. ఇప్పుడు ఒక నరకం నుంచి ఒకరిని, అగ్నిలో నుంచి ఒకరిని లాగినట్లుగా లాగమంటుండు ప్రభు. నీ ద్వారా ఒక్కరు రక్షింపబడ్డా కూడా చాలండి. ఆ ఒక్కడే ఏమో ఎవరైతారో తామసాలో ఎడిసిన అవుతాడేమో, ఆ ఒక్కడే రెయిన్హార్డ్ బాంకే అవుతాడేమో,
ఆ ఒక్కడే జాన్బోనేన్ అయిపోతాడేమో, ఆ ఒక్కరిని నువ్వు పట్టుకోగలగాలి. ఆ ఒక్కరికన్నా మనం ఆ సువార్త చేసే వారంగా ఉండాలి. దేవుడు ఎట్లనైనా ఆలోచన ఇస్తాడండి, సువార్త చేయడానికి సామర్థ్యం ఇస్తాడు. ఎట్లనైనా నీ లోపల ఏముందో నీ ఆసక్తిని చూస్తాడు, నీ విశ్వాసాన్ని చూస్తాడు, నీ దాహాన్ని చూస్తాడు ప్రభు. నీ హృదయాన్ని ఖచ్చితంగా చూస్తాడు. హృదయాంతరంగా మెరిగిన దేవుడు ఆయన. చూసినప్పుడు నువ్వు ఎలా ఉండాలి అని అంటే ఒక వెపన్ లాగా ఉండాలి. ఒక మంచి రాజకిరీటంలో రత్నం లాగా నేను స్థానపడుతున్న ప్రతిసారి కొత్త మెరుపు నీలో కనపడాలి. నీకు శ్రమ వస్తున్న ప్రతిసారి కొత్త మెరుపు నీలో కనపడాలి. అబిగైలు ద్వారా నేను ఒక్కరిని మెల్లగా మోటివేట్ చేసిన, ఇంకా రాలేదు, ఇంకా రక్షణలోకి రాలేదు. ఇప్పుడు ఆమె క్రిస్టియన్ అని తెలిస్తే ఉన్న పాటుగా మా ఇంటికన్నా పంపిస్తారు, బయటకన్నా పంపిస్తారు ఆ అమ్మాయిని. కాకపోతే ఏంటంటే పర్సనల్ గా నేను ఆ అమ్మాయికి వాక్యం చెప్పడం, మోటివేట్ చేయడం. ఆమె అంటది, నిజంగా నాకు అంత దేవుడు నిజంగా నన్ను నా కోసమే పంపించిండబ్బా, అసలు జీసస్ నిజంగా ఎంత గొప్ప దేవుడు. నేను అంత మంచిదాన్నా, నేను అంత ఓపికస్తురాలనంటే. ఎస్, నీకు ఓపిక ఉంది. 11 సంవత్సరాలు భరించింది దానివి, ఇంకో 4 ఏళ్ళు భరించలేవా దేవుడి కోసం? అట్లా నీకు ఆ సామర్థ్యం ఇస్తాడు దేవుడు, భరించే శక్తిని ఇస్తాడు. ఎప్పుడంటే ప్రార్థన, సహాయం, వాక్యం ఎప్పుడు నీ లోపల ఉండాలి. సాతాను చెవులు కొడతాడండి. ఎట్లా తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడు ఇక నీ పని అయిపోయిందిలే, నీ చేత కాదు, నువ్వేం చేయలేస్తావు ఈ పని. లేకపోతే ఏమంటాడంటే నీ పిల్లలు అభివృద్ధిలోకి రావట్లేరుగా, లేకపోతే ఇంకా ఎన్ని రోజులు నీకు ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇవన్నీ సాధారణ ఏమంటారు డిప్రెషన్ స్పిరిట్ పనిచేస్తుంది. దీన్ని వెంటనే గద్దించాలి మనం. ఇది ఎట్లా గద్దించగలుగుతాం అంటే వాక్యం హృదయంలో ఉన్నప్పుడే గద్దిస్తాం. ప్రార్థన అనే వెపన్ నీ లోపల ఉండాలి, అది పని చేయాలి. పని చేసినప్పుడే మనం దాన్ని గద్దిస్తూ ఉంటాం. అది 24/7 ఎప్పుడు నీ మీద గురి ఎక్కుపెట్టి ఉంటుంది. దాన్ని జయించాలంటే సర్వశక్తిమంతుడు మన దేవుడు మన లోపల ఉండాలి. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే, చెప్పండి పూర్తి చేయండి, గొప్పవాడు లోకంలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అవి ఒక్కొక్క శక్తే, ఒక్కొక్క సమస్యే, ఒక్కొక్క ప్రాబ్లమే, ఒక్కొక్క హెల్త్ ఇష్యూయే, ఒక్కొక్క ఫైనాన్షియలే, ఒక్కొక్క ఏమంటారు నిందనే, అవమానమే. కానీ అవన్నీ జయించగలిగిన సర్వశక్తి గల దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మన యేసు ప్రభువు, మన వరుడు, మనకు త్వరగా రానయ్యవాడు. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. మనం టైం వేస్ట్ చేయొద్దు. స్త్రీలు మహాసైన్యము గల మనం మారాలి. నగరునకు చక్కబడిన మూలకమ్ములాగా మనం ఉండాలి. అబీగైలు లాగా ఒక మంచి భార్యగా దేవుడి చేత సాక్ష్యం పొందుకోవాలి. యాయేలు లాగా నీ సామర్థ్యాన్ని దేవుడికి అప్పచెప్పాలి. నువ్వు అలా ఉండగలిగితే దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నేను ఈ గ్రూప్ని చూస్తా ఉన్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం ఉంది దేవుళ్ళో. ఇప్పుడు దివ్యక్క మంచిగా వాక్యం చెప్తుంది. అనిత మేడం తను హ్యాండ్ రైటింగ్ బాగుంటుందని విన్నా, బైబిల్ రాసిందంట. అదొక ఆసక్తి, అదొక ఆశ, అదొక దాహం నీ లోపల. రేణు ప్రార్థన చేస్తుంటే మన కన్నీళ్ళు కారుస్తుంది. కన్నీళ్ళు లేకుండా ప్రార్థన చేయదని అర్థమైంది నాకు. హెబ్రీసీలకు ఉన్నటువంటి చురుకుదనం ఇచ్చిండు దేవుడు. మంచిగా పొద్దున్నే లేచి అందరికి కాల్ చేస్తూ ఉంటుంది. అట్లా నువ్వు వెళ్తున్నావు, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నావు. వెళ్ళాలి, ఎదగాలి. ఆత్మీయ స్థితిలో స్పిరిచువల్ హ్యాండిక్యాప్డ్గా ఉండొద్దు. మనం మంచిగా ఫిజికల్గా స్పిరిచువల్గా చక్కగా మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. దేవుడు ఏది పెట్టినా కూడా, ఎలాంటి సమస్య నీ దగ్గర ఉన్నా, ఎలాంటి పర్వతాలు నీ ముందున్నా, వాక్యం అనే సుత్తతో నువ్వు కొట్టగలగాలి. మంచిగా ఒక ఓపిక కలిగి ఒక సాక్ష్యంతో దేవుడి దగ్గర సాగిల పడగలిగితే ప్రభు ఖచ్చితంగా మన జీవితాల్లో సహాయం చేసి నడిపిస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.